యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన బంగారు గోపురం మహాకుంభ సంప్రోక్షణ పంచకుండాత్మక యాగంను అర్చకులు వేద పండితులు నిర్వహించారు. అదేవిధంగా ఉదయం ఆలయంలో తిరువీధి సేవ, చతుస్థానార్చన, విమాన దిగ్దేవత విశేష హోమములతో పాటు వివిధ పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన బంగారు గోపురం మహాకుంభ సంప్రోక్షణ పంచకుండాత్మక యాగంను అర్చకులు వేద పండితులు నిర్వహించారు. ఉదయం ఆలయంలో తిరువీధి సేవ, చతుస్థానార్చన, విమాన దిగ్దేవత విశేష హోమములు, పంచవింశతి కలశ స్నాపనము, మూలమంత్ర, మూర్తిమంత్ర హవనము, నిత్య పూర్ణాహుతి, నివేదన, నీరాజన, మంత్రపుష్పము, చతుర్మామై, శాతుర్మరై, తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, ద్వారాది కుంభార్చన, చతుస్థానార్చన, మూర్తిమంత్ర హోమములు, ధాన్యాదివాసము, పూర్ణాహుతి నివేదన, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించి తిరువీధుల గుండా స్వామి అమ్మవార్లను పల్లకిపై విహరింపజేసి స్వామివారిని ఆలయంలోకి తీసుకెళ్లారు. పంచవింశతి 25 కలశాలలో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చెరకు రసం, ఎర్రచందనం నీరు, కుంకుమ నీరు, మారపత్రి నీరు, కదలి జలములు, శుద్ధ జలములు, సర్వ ఔషధ జలములు, పుష్పోదకం, పాలోదకం, గంగోదకం, హోమోదకం, రత్నోదకం, సరిత్తోయం మొదలగు పవిత్ర జలములను 25 కలశాలలో నింపి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. ఈ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా పంచవింశతి కలశ స్నాపన వేడుక నిర్వహించడం ఎంతో ప్రసిద్ధమైనదని 23వ తేదీ రోజు సుదర్శన లక్ష్మీ నరసింహ దివ్య విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠా మహోత్సవాలు జరుగుతున్నాయి. వేదాంత ప్రవర్తకాచార్యాణం విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకాణం శ్రీ 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 శ్రీమద్దండి మధుర కవి వానమామలై రామానుజ జియర్ స్వామినః శ్రీచరణానాం మంగళాశాసన పూర్వకం సంకల్పిత अग्नौ प्रहृज्य आज्यं सुरभिमुद्रया प्रतीकृत्य निधाय अष्टदिक्षीणां भूमिरेवावलम्बनं त्वयि प्रतिपन्नानां त्वमेव शरणं विभो अञ्जलिस्तकुसुमान् भगवत्पादमूले समर्प्य यस्तास्तः प्रणमे सर्वं श्रीलक्ष्मीनारसिंहस्वामी ఈ గోపురానికి బంగారు కిరీటాన్ని స్థాపన చేస్తున్నారు. శిరస్సున్న వారందరికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి अकितवं शाचेभ्योऽपिदलकारं यादुधानेभ्योपसदं शिक्षायै प्रश्निनम् उपशिक्षाय अभिप्रश्निनम् प्रवर्तकाचार्याणां श्री श्री श्रीमद्व वानमामलय मधुरकवि रामाय जयस्वामिनः श्रीचरणानां मंगलाशासन पूर्वकं संकल्पित श्री पांचरात्र शास्त्र दिव्यागमोक्त प्रकारेण पांचानिक पंचकुंडात्मक श्री लक्ष्मी नरसिंह स्वामिनः हवनकर्मे सप्तहोत्र सप्तधात्वाय जन्ति सप्तयोनि सर्वैश्च पूर्वैराचार्यैः शत्रुदायास्तु मङ्गलम् गोविन्द जरुन्निर्वपदे यज्ञो वै विष्णो
भद्रवशैलेशया पात्रं धीभक्त्यादिगुणार्णवम् यजेन्द्रप्रवणं वन्दे रम्यरामामुनिपुरुषै महानिरतो धेयं वडोरैकुन्धे श्रीरामरै कारिणै वारिणे श्रीदेवार्चरणाभिवा। ఈ దేవాలయానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి పానమామలై పీఠాధీశ్వరులు ఈ ఆలయానికి ఆచార్యవర్యులుగా జగత్ ప్రసిద్ధి చెందినటువంటి వారు. 31వ పట్టం పీఠాధిపతులు వానమామలై రామానుజ జీయస్వామి వారు. వారి సంకల్పం ద్వారానే ఆలయం జీర్ణోద్ధారణ చెయ్యాలి అనే సంకల్పం కలగగానే మన గత అధికారులు స్వామివారికి బాలాలయం చేశారు. ఆ బాలాలయం జరిగినప్పుడు స్వామివారి యొక్క మంగళాశాసనంతోనే కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కుంభాభిషేకం జరిగింది, గోపురం ఆలయ ప్రతిష్ఠ జరిగింది. దానికి కూడా స్వామివారి యొక్క మంగళాశాసనమే. ఇప్పుడు స్వర్ణమయ కాపడానికి మహాకుంభాభిషేకానికి మహా సంకల్పం చేసింది వారే. ఆ సంకల్పానికి మంగళాశాసనము జరిగి వైభవంగా జరుగుతున్నది కూడా స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనమే. ఆ మంగళాశాసన పూర్వకంగా ఈ కార్యక్రమం మహావైభవంగా జరుగుతుంది. రేపు 23వ తారీఖు నాడు వృషభ లగ్న పుష్కరాంత శుభముహూర్త కాలంలో అనగా 11:54 మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క చర్వణంగా దివ్య వైభవాలతో ప్రజల సహకారము, ప్రభుత్వం వారి యొక్క సహకారము, భక్తులు దాతలు ఉదారులైనటువంటి వారి యొక్క సహాయ సహకారాలతో భక్తి తత్పరతతో అపురూపంగా నిర్మాణం చేసుకున్నటువంటి స్వర్ణ విమాన రాజగోపురానికి కుంభాభిషేకం సంప్రాప్తమైంది. శుభముహూర్తం ఆసన్నమైంది. ఈ సందర్భంగా పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారము భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తరమైనటువంటి మహా శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు రామానుజ జీవనంలో ఈ కార్యక్రమం మహావైభవంగా జరుగుతుంది.